టీమిండియా రైట్ అండ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. రీసెంట్గా జరిగిన శ్రీలంక టూర్లో బుమ్రాలోని లోటు టీంలో స్పష్టంగా కనిపించింది. బుమ్రా ప్లేస్ని సిరాజ్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. రీసెంట్గా జరిగిన శ్రీలంక టూర్లో సిరాజ్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్ల టీంలో అతని స్థానం ముఖ్యంగా వన్డే, టీ20 ఫార్మాట్లో నిలవడం కష్టమే అని చెప్పొచ్చు. గంభీర్ కోచ్గా మారిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగి ఫామ్లోకి రాకపోతే టీం నుంచి తప్పించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో రైట్ అండ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజమే. ఎందుకంటే భువీ టీ20 ఫార్మాట్లలో కన్సిస్టెన్సీగా రాణిస్తున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్ భువీపై కన్నేసింది. రీసెంట్గా భువీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. భువనేశ్వర్ కుమార్ నెట్స్లో బౌలింగ్ చేస్తున్న వీడియో బయటికి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భువీ జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో కూడా వచ్చింది. నిజానికి భువనేశ్వర్ బౌలింగ్ ఎప్పటికీ అల్టిమేట్ అనే చెప్పాలి. కాకపోతే గాయాల కారణంగా మనోల్లో స్పీడ్, యాక్యురసీ తగ్గింది. ఇంతకు ముందులా స్వింగ్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదే టైంలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ వంటి యంగ్ గన్స్ టీంలోకి రావడం భువీకి ఛాన్స్ రాలేదు. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయినా భువీ మాత్రం ఆశలు చంపుకోలేదు. తిరిగి భారత జట్టులోకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తూ జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 22 నవంబర్ 2022న న్యూజిలాండ్తో ఆడాడు. అప్పటి నుంచి అతను నిరంతరం జట్టుకు దూరం అవుతూనే ఉన్నాడు. యంగ్ బౌలర్లకి అవకాశాలు వస్తున్నా భువీకి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. స్వింగ్ బౌలింగ్లో పేరొందిన భువనేశ్వర్ కుమార్ 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేలో 141 వికెట్లు, 87 టీ20లో 90 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ వయసు దాదాపు 33 సంవత్సరాలు అయినప్పటికీ పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. అతనిలో ఇంకా 3 నుంచి 4 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందని విశ్లేషకులు అంటుంటారు. ఒకవేళ అతను రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా లిమిటెడ్ ఓవర్ క్రికెట్లో సిరాజ్ అవుట్ అవ్వాల్సి ఉంటుంది. మరి భువీ కంబ్యాక్ ఇస్తాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.